హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం కామ ఉధృతిని పెంచే ఒక సులువైనటువంటి అద్భుతమైనటువంటి చిట్కాను మనం తెలుసుకుందామండి. చాలా మందికి రతి పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఉధృతి అనేది సరిపోక, అంటే స్టామినా చేయడానికి కావాల్సిన బలము, ఆ కసి అనేది సరిపోక చాలా మంది కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అంగం మెత్తపడిపోవడమో, లేదా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీరం స్ఖలనం అయిపోవడమో, లేదా టైం ఉన్నప్పటికీ కూడా ఉధృతంగా చేయక కొంచెం ఆయాసపడము, స్టామినా లేక ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో సహజంగా స్టామినా లేకపోవడం వల్లనే, అంటే మనం శరీరంలో పట్టుత్వం అనేది తగ్గిపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు అనేవి సహజంగా రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క మగవారి కోరిక ఏంటంటే రతి అనేది ఉధృతంగా చేయాలి, స్త్రీని సాటిస్ఫైడ్ చేయాలని ప్రతి ఒక్క మగవారి కోరిక. అయితే చాలా మంది కూడా వారి యొక్క స్టామినా అంటే పటుత్వం అనేది సరిపోక మధ్యలోనే నిరుత్సాహపడిపోతుంటారు. దీనివల్ల ఇద్దరు కూడా డిసప్పాయింట్ అయిపోయే అవకాశాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. సో ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే మాకు స్టామినా సరిగ్గా లేదు, ఉధృతంగా చేయలేకపోతున్నాం, ఏదో ఫార్మాలిటీ కలుస్తున్నాము, కలిసినా కూడా సత్తా ఉండడం లేదు, సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా వాళ్ళకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీకు నరాలకు, కండరాలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని ఇవ్వడానికి, అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కోసం, స్టామినాని ఇవ్వడం కోసం, అంగం ఎక్కువసేపు నిలబడి ఉండడం కోసం ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సో దీనికి ఏమేమి తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలుద్దాం. దీనికి కావాల్సిందల్లా ఏంటంటే కోడిగుడ్డు యొక్క తెల్ల సొన అండి. ఎల్లో తీసేసి ఒక కోడిగుడ్డు తీసుకొని దాన్ని కొట్టిన తర్వాత దాన్ని ఎల్లో తీసేయండి. ఎల్లో తీసేసి వైట్ సొన ఉంటుంది కదా, ఆ వైట్ సొనలో మీరు ఒక అర చెంచాడు నువ్వుల పొడిని, అర చెంచాడు కురసాని వాముని. ఇది కురసాని వాము వేరండి, అండ్ వాము వేరు. వాముకు కురసాని వాముకు చాలా తేడా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో నన్ను అడుగుతుంటారు, సార్ వాము కురసాని వాము అని అడిగితే వాళ్ళు వాము ఇస్తున్నారని. ఇదేనా అని ఫోటోలు కూడా పంపిస్తుంటారు. కురసాని వాము వేరండి, వాము వేరు. ఇది కురసాని వాము అనేది మీకు చౌదా పొడి దుకాణాలు లభిస్తుందండి. ఓకేనా, కొంచెం పైన తెల్లగా ఉంటుంది. ఇది వాము ఏమో డైరెక్ట్ గా, అంటే మనం చూస్తే తెలిసిపోతుంది వాము అనేది మనం వాడతాం. బట్ అది అలా కాకుండా పైన కొంచెం తెల్లగా వస్తుంటుంది. దాన్ని కురసాని వాము అంటారు. దీన్ని ఒక అర చెంచాడు పొడి కూడా చేసుకోవచ్చు. దాన్ని మెత్తగా పొడి చేసుకొని దాన్ని కూడా ఒక అర చెంచాడు నువ్వుల చూర్ణము, ఒక అర చెంచాడు ఈ తెల్ల కొడుగుడ్డు సునలో వేసుకొని ఉదయం పూట పరిగడుపున తీసుకోవాలి. కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఈ కొడుగుడ్డు వాసన వస్తుందని, స్మెల్ వస్తుందని. ఇలాంటి వాళ్ళు దానిలో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. ఇలాచి పౌడర్ వేసుకుంటే స్మెల్ అనేది చాలా తక్కువ అయిపోతుంటుంది. గుట్టుకొని మింగేసేయాలి అంత ముఖం మూసుకొని. సో ఆల్రెడీ మీకు తెలుసో తెలియదో గుడ్డులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. ఒకే ఒక ఐటమ్ ఎగ్ అండి. ఈవెన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తో సహా అందులో ఉంటుంది, విటమిన్ డి కూడా. ఓకేనా, సో ఈ ఎగ్ చాలా 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 ఎనర్జీ ఇస్తుందండి. అండ్ ఈ తెల్ల సొరలో చాలా రకాలైనటువంటి విటమిన్స్ ఉంటాయి, అండ్ మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి ఇందులో. కాబట్టి ఇది శరీరానికి మంచి బలం. నేనైతే కనీసం రోజుకు 1 లేదా 2 ఎగ్స్ కంపల్సరీగా తినేవాడిని. కానీ ఈ మధ్య చాలా వరకు తగ్గించేసాను, కొంచెం ఫ్యాట్ ఎక్కువ అవుతుంది అనేసి. అంటే ఎల్లోలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ చేశాను. నేను మామూలుగా తింటే కనుక ప్రతిరోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఎగ్ కర్రీ అంటే ఖచ్చితంగా ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 ఎగ్స్ తినాల్సిందే. అసలు ఎగ్స్ తినకుండా నేను ఉండలేను, అట్లా ఉంటుంది నా పరిస్థితి. అట్లీస్ట్ వీక్లీ 2 to 3 టైమ్స్ అయినా నేను ఎగ్స్ బాయిల్ లేకుండా అసలు అన్నం కూడా తిననండి. అంత ఖచ్చితంగా నేను బాయిల్డ్ ఎగ్స్ తినకుండా ఉండలేదు. అండ్ ఆమ్లెట్స్ నేను అస్సలు తినను. ఎప్పుడైనా రేర్గా తినాలి అని అనిపించినప్పుడు తప్పించి ఆమ్లెట్ అసలు నేను రేర్గా తీసుకుంటాను, ఎందుకంటే చాలా వేడి చేస్తుంది కాబట్టి ఆమ్లెట్ని అవాయిడ్ చేస్తాను. బాయిల్డ్ ఎగ్స్ మాత్రం చాలా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నేను. అండ్ ఎల్లోలో కూడా నేను తిన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఒక పూటనే ఎల్లో తింటాను, 2వ పూట 3వ పూటని అసలు ఎల్లో తినను. అంటే దానిలో కూడా అవసరమైనటువంటి ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి కొంచెం మోతాదులో తీసుకుంటాను. సో ఆ విధంగా తింటే చాలా మంది ఎగ్స్ ఎక్కువగా తింటే ఏమన్నా అవుతుంది కావచ్చు కూడా, నేను మాత్రం చాలా విచ్చలవిడిగా తింటానండి. ఎగ్స్ బాయిల్డ్ కనబడితే మాత్రం మామూలుగా ఉడకబెట్టేటప్పుడు కూడా తీసేసుకొని నోట్లో వేసుకుంటే, లేదా కట్ చేసుకొని ఉప్పు కారం జల్లుకొని తినేస్తాను. నాకు ఎస్పెషల్గా నా గురించి సపరేట్గా ఎక్కువగా ఉడకబెట్టుకుంటారు అన్నట్టు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, మా చుట్టాల దగ్గరికి వెళ్ళినా బాయిల్డ్ ఎగ్స్ కూర అన్నా అనుకో, బాయిల్డ్ ఎగ్స్ 2 ఎక్స్ట్రా పెట్టండి అని చెప్తాను ముందే. అంటే దగ్గర వాళ్ళకైతే, నేను దూరం వాళ్ళైతే చెప్పాను కదా, కానీ అంత ఎనర్జీ ఉంటుందండి. బాయిల్డ్ ఎగ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. అది ఆఫ్ కోర్స్ చెప్పాలి అంటే నా స్టామినా, నా ఎనర్జీకి కారణం అది కూడా కావచ్చు. అండ్ మీరు కూడా ప్రయత్నం చేయండి. వీళ్ళైతే డైలీ ఒక ఎగ్ అయితే తినండి, బాయిల్డ్ ఎగ్. సరే, మనం ఇళ్ళకి వచ్చేద్దాం. ఓకేనా, సో ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు ఉదయం పూట తీసుకోవచ్చు. అండ్ ఈ చిట్కాని అంటే లేడీస్ కూడా వాడుకోవచ్చు అండి. కొంత స్టామినా బలహీనంగా ఉండి, కొంతమందికి పని చేయడానికి కూడా బలం ఉండదు, స్త్రీలకు బలహీనంగా ఉంటారు, స్టామినా ఉండదు, ఏదైనా పని చేయగానే అలసిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా, స్త్రీలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరు కామన్ గా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది స్త్రీలకు కూడా రతి పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది కదా,
అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రతిరోజు కనుక దీన్ని క్రమం తప్పకుండా మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి ఇది అమితమైనటువంటి బలాన్ని, శక్తిని, రతి ఉధృతిని పెంచుతుందండి. దీనిలో నో డౌట్, ఖచ్చితంగా ఇది 100% మీకు ఫలితాన్ని అందిస్తుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అట్లీస్ట్ ఒక 10 to 15 days కంటిన్యూగా వాడండి. అట్లీస్ట్ కంటిన్యూగా వాడకపోయినా డే బై డే అయినా వాడండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అంటే ఇది ఉపయోగించే, ఈ చిట్కాను ఉపయోగించే రోజులలో మీరు నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, నాన్ వెజ్ అంటే చికెన్, చేపలు అట్లా అని, మళ్ళీ ఇది కాదు, ఇది కూడా నాన్ వెజ్ అంటారు మళ్ళీ, అట్లా కాకుండా చింతపులుపు, చారు, సాంబారు, ఆల్కహాల్, స్మోకింగ్, అదేవిధంగా ఈ గుట్కాలు, పాన్లు ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయండి. సో మామూలు, ఎందుకంటే అవి నరాలను బలహీనత పరుస్తూ ఉంటాయి కాబట్టి, మత్తు చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసేయండి. ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు కోరుకున్నటువంటి ఉధృతి, మీరు చేయగలిగినటువంటి, మీ మైండ్లో ఏ విధంగా చేయాలనే ఆలోచన ఉందో ఆ విధంగా ఖచ్చితంగా మీరు చేయడానికి కావాల్సిన స్టామినా అనేది తిరిగి పొందుతారు మీరు. ఓకే, సో ఇది చిట్కా. ఒకవేళ సమస్య ఏదైనా మీకు క్రిటికల్గా ఉండి, ఏదైనా సమస్యతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు, రతి పట్ల ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. దీని వరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మిమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందొచ్చండి. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కనుక మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్య ఛానల్ మీకు అందిస్తుంది. అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. చాలా మంది ఇప్పుడు మెడిసిన్ వాడుకొని ఒక కొత్త లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.